హాయ్ గైస్, ఈరోజు మనం దోసకాయ పచ్చడి చేస్తున్నాం. సో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ మనం పసరు దోసకాయలు తీసుకోవాలి. దాన్ని పొడుగుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. కట్ చేసిన దోసకాయల్ని ఒక స్ట్రైనర్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. అన్ని ముక్కలకి పట్టేలా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం మూత పెట్టేసి దాని మీద ఏదైనా పెట్టొచ్చు బరువుగా. 1 డే నైట్ మొత్తం ఉంచి తీసాక ఈ విధంగా ఉంటుంది. దాన్ని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఉన్న రసాన్ని మొత్తం పిండేయాలి. ఈ విధంగా పిండాక ఒక బౌల్లో వేసుకోవాలి. మనం అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, ఫుల్ టీ స్పూన్ జీలకర్ర వేసేయాలి. వేసాక బాగా వేయించాక మనం ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తని పొడిలా చేసుకున్నాక ముక్కలకి బాగా పట్టియాలి. బాగా మిక్స్ చేసుకున్నాక 100 గ్రామ్స్ కారం తీసుకోవాలి. 100 గ్రామ్స్ కారంకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎల్లిగడ్డ పేస్ట్ మనం 1 స్పూన్ వేసుకోవాలి. పచ్చి ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిర్చి 4, ఎల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 150 ml ఆయిల్ పోసుకోవాలి. మనం పల్లి నూనె మాత్రమే యూజ్ చేస్తున్నాం ఇక్కడ, టేస్ట్ చాలా బాగుంటుందని. దాంట్లో మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇది మొత్తం కూల్ అయిన తర్వాతనే చేసిన మిశ్రమంలో కలిపేసేయాలి. సో ఈ విధంగా కూల్ అయిన తర్వాత మనం పచ్చళ్ళలో వేసేసుకోవచ్చు. కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.